మనోయజ్ఞం శతానంద బతుకుండాలి.
తాతయ్య నీకు హెల్త్ బాగోలేదని నిన్ను చూడడానికి ఇండియా వద్దామంటే డాడీ నన్ను తీసుకురాలేదు. అప్పుడు నేను ఎంత తెచ్చాను. గాడ్ ప్లీజ్ సేవ్ మై గ్రాండ్ పా అని అడిగాను తాతయ్య. డోంట్ వరీ తాతయ్య, నేను పెద్దయ్యాక డాక్టర్ని అవుతాను. అప్పుడు నేను నిన్నే చూసుకుంటాను. డాడీ, ఏంటి, ఏమైంది? ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. రేపే బయలుదేరి అమెరికా వెళ్ళిపో. అదేం డాడీ, మిమ్మల్ని చూసుకోవాలని, మీతో కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని మేము ఎంతో ఆశతో వస్తే మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అసలు మిమ్మల్ని వదిలి మేము ఎలా ఉండగలం అనుకుంటున్నారు? శతా, నేను చెప్పేది అర్థం చేసుకో. కొన్ని పరిస్థితుల కారణంగా ఇక్కడ నువ్వు ఉండకూడదు అని చెప్తున్నాను. అర్థమైంది డాడీ, మమ్మల్ని మీరు కావాలనే దూరం చేసుకోవాలని చూస్తున్నారు. లేకపోతే అసలు మీరు మళ్ళీ ఇలా జన్మిస్తారని మాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే మేమంతా మీతో ఉండిపోతామనేగా. ఒక్క మాట అడుగుతాను డాడీ, ప్రపంచంలో జరిగిన అద్భుతం జరిగింది. మీరు మళ్ళీ జన్మించారు. ఒక్కసారి చనిపోయాక మిమ్మల్ని మళ్ళీ కళ్ళారా చూసుకుంటున్నాం. ఎంత చూసినా, ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా మీతోనే ఉండిపోవాలనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఒక్కరోజుతో ఆపేసుకోమంటారా? ఆ అనుభూతిని పూర్తిగా పొందకుండానే అమెరికా వెళ్ళిపోమంటారా? మిమ్మల్ని వదిలి మళ్ళీ యాంత్రిక జీవనంలోకి వెళ్ళిపోమంటారా? కన్న తండ్రితో ఆప్యాయతలు ఆనందాలు పంచుకునే హక్కు అధికారం మీ కొడుగ్గా నాకు లేదా? తాతగారి ఒడిలో ఒదిగి ఆయన దగ్గర ఎప్పుడూ కథలు విని తాత తాత అని మురిసిపోయే మీ మనవరాలు అశ్రితను దూరం చేసుకోవాలని చూస్తున్నారా? ఎప్పుడూ మీ గురించి ఆలోచించే మీ కోడలు ఎంతో ఆనందంతో మిమ్మల్ని చూడాలని ఇండియా వస్తే వీడ్కోలు చెప్పి వెళ్ళిపోమంటారా? శతా, నేను మిమ్మల్ని అమెరికా వెళ్ళమని చెప్పానంటే దానికి 1,00,000 కారణాలున్నాయి. అక్కడ బిజినెస్ డెవలప్మెంట్స్ ఆగిపోతాయి అంతేగా? కాదు, ఎక్కువ రోజులు మీ దగ్గరుంటే ఇక్కడి వాళ్ళు ఏమైనా అనుకుంటారనా? చచ్చ, అదేం కాదు. సీతామదన్లకి మీరంటే చాలా ఇష్టం. మరేంటి చెప్పండి, ఇన్నేళ్ల తర్వాత మాకు మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. అలాంటిది మీరే కావాలని మమ్మల్ని ఎందుకు దూరంగా ఉంచాలని చూస్తున్నారు? శతా శతా శతా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా బాధ ఏంటో అర్థం చేసుకో. ప్రస్తుతం మీరు ఇండియాలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. మీకు ఇక్కడ సేఫ్టీ లేదు. డాడీ, ఏంటి మీరనేది? ఇక్కడుంటే నా ప్రాణాలకి ఏదైనా ఆపదుందా? చచ్చా, అదేం లేదు. ముందు చూపుతో చెప్తున్నాను. నువ్వు వీలైనంత తొందరగా అమెరికా వెళ్ళిపోవాలి. అది నేను వెళ్ళమని చెప్పినట్టు ఎవరి వద్ద అనకూడదు. ముఖ్యంగా సీతామహాలక్ష్మి దగ్గర అనకూడదు. ఏవో అర్జెంట్ పనులున్నాయని చెప్పి బయలుదేరు. మీరు మాతో రావచ్చుగా. సతా, మరీ చైల్డిష్ గా మాట్లాడుతున్నావు.
నేను మళ్ళీ జన్మించింది ఇండియాలో కొన్ని ముఖ్యమైన పనులు నెరవేర్చడం కోసం. ఇంతకు ముందులాగా ఈ జన్మలో నేను బిజినెస్ మ్యాగ్నెట్ను కాలేను. నాకంటూ భగవంతుడు కొన్ని నిర్దిష్టమైన పనులు అప్పజెప్పాడు. అవి నెరవేర్చడం కోసం నన్ను పుట్టించాడు. అవి నేనిక్కడుంటేనే పూర్తి చేయగలను. నేనిక్కడున్నా నా ఆత్మలో భాగం నీ చుట్టూ, నా చిట్టి మనోరాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నా మాట విని అమెరికా బయలుదేరు. అలాగే డాడీ, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్. గుడ్ నైట్ మై బాయ్. గుడ్ నైట్. ఏమిటి సీత ఈ హడావుడి ప్రయాణం? ఇక్కడ మనం స్టే చేయాలని వచ్చాం కదా, ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే సీత మదన్లు ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. మనం వెంటనే అమెరికా వెళ్ళి తీరాలి. అదేంటి అప్పుడే ప్రయాణానికి సిద్ధమయ్యారు? వచ్చి 2 రోజులే కదా అయింది. ఏం లేదండి, మేము వెంటనే అమెరికా వెళ్ళిపోవాలి. అక్కడ ఒక అర్జెంట్ అసైన్మెంట్ ఉంది. నేను దగ్గర లేకపోతే ఆ పని జరగడం కష్టం. రాకొచ్చాం, ఇలా సడన్ గా వెళ్ళిపోవడం నాకేం నచ్చడం లేదండి. ఏం డాడీ, మనం అప్పుడే అమెరికా వెళ్తున్నావా? మీరే చెప్పారు కదా డాడీ, చాలా రోజుల వరకు ఇక్కడే ఉందామని. తాతి నాకు ఒక్క కథ కూడా చెప్పలేదు, అప్పుడే అమెరికా వెళ్ళిపోవటమా? అశ్రిత, నీకింకా కథలు వినాలనిపిస్తే తాతయ్య అమెరికా వచ్చి కథలు చెప్తారు. మనం అర్జెంటుగా వెళ్ళాలి. అది కాదు సదానంద్ గారు, బిజినెస్ వర్క్ ఉన్నది మీ ఒక్కరికే కదా, మీరు మాత్రమే వెళ్ళండి. ఆశ్రిత అప్రూప ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. కరెక్ట్ గా చెప్పారంటీ. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను మమ్మీ తర్వాత వస్తాం. అలా కుదరదమ్మా, అందరం కలిసే వెళ్దాం. నాకు కుదరదంటే కుదరదు. నేను ఇండియాలోనే కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను, ఉండి తీరుతాను అంతే. అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఉండు, ఆ మాట ఏదో తాతయ్యతోనే చెప్పిస్తాను. అశ్రిత, ఆశ్రిత, నేను చెప్పేది విను. తాతయ్యని ఇబ్బంది పెట్టకు. నేను వినుగాక విను. తాతయ్య, తాతయ్య, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. నీకిష్టమేనా? నన్ను, డాడీని, మమ్మీని అమెరికా వెళ్ళమని చెప్పింది నువ్వేనా? నువ్వలా చెప్పవు చెప్పలేవు, నాకు తెలుసు. మొన్న నువ్వేమన్నావు? నాతో పాటు మీరందరూ ఇండియాలోనే ఉండిపోండి అన్నావు. ఇప్పుడేమో డాడీ సడన్ గా అమెరికా బయలుదేరమంటున్నారు. నిన్ను వదిలి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. నా చిన్నప్పుడు ఒకసారి ఇలాగే నువ్వు చాలా రోజులు ఇండియాలో ఉండిపోతే బెంగతో నాకు జ్వరం వచ్చింది, గుర్తుందా? ఒళ్ళు వేడిగా ఉందేంటి? 2 days నుంచి ఫీవర్ తాతయ్య. అలాగా? అయ్యో, నా చిట్టి తల్లికి జ్వరం వచ్చిందా? నేను మంత్రం వేస్తాను, నీ జ్వరం తగ్గిపోతుంది, సరేనా? ఇప్పుడు అలాగే నీ నుంచి నన్ను దూరం చేసి అమెరికా తీసుకెళ్తే నాకేమన్నా అయితే? మాట్లాడు తాతయ్య, అడిగిన దానికి సమాధానం చెప్పవే. చెప్పు తాతయ్య, డాడీతో చెప్పు తాతయ్య, నీతో పాటు కొన్ని రోజులు నన్ను ఇక్కడే ఉంచమని చెప్పు తాతయ్య. ముక్త, ఆశ్రిత అంత బాధపడుతూ అడుగుతుంటే ఉండమని చెప్పొచ్చు కదా. ఎంతో ఆశతో నిన్ను చూడాలని అమెరికా నుంచి వస్తే నేనే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను మమ్మీ. అదేంటి, నువ్వు వెళ్ళిపోమని చెప్పావా? అవునమ్మా, వీళ్ళు అర్జెంటుగా ఇండియా నుంచి వెళ్ళి తీరాలి. ఇది నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. నా మనవరాల పైన, నా కొడుకు పైన, నా కోడల పైన నాకు మాత్రం ప్రేమ, మమకారం, ఆప్యాయత ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళని చూసి ఎన్నో ఏళ్లైంది. వాళ్ళని చూశానన్న అనుభూతి పొందకముందే వాళ్ళని దూరంగా వెళ్ళిపోమంటున్నానంటే అంతా వాళ్ళ క్షేమం కోరే. నేనెందుకు చెప్తున్నానో వినండి. వెంటనే శతానంద, ఆశ్రిత, అప్రూప అంతా బయలుదేరి అమెరికా వెళ్ళండి. మీరిక్కడ ఉండటం మీకు నాకు శ్రేయస్కరం కాదు. తాతయ్య, అమెరికా నుంచి బయలుదేరేప్పుడు
నీతో హైదరాబాద్ అంతా చూడాలనుకున్నాను. కానీ నా కోరిక తీరకుండానే వెళ్ళిపోమంటావా? అవునమ్మా. డాడీ, నేను కూడా మీతో చాలా మాట్లాడాలనుకున్నాను. మీతో ఒక రోజంతా ఆనందంగా గడపాలనుకున్నాను. 2 రోజులాగి మా ప్రయాణం పెట్టుకుంటాం. అది మీరు ఒప్పుకుంటేనే. సరే, 2 రోజులు ఆగి బయలుదేరండి.